బయోస్కోప్. రామరాజు భీమ్ మళ్ళీ కలిసి వస్తున్నారా? దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్లో వచ్చిన చిత్రం RRR. ఈ సినిమా వచ్చి 3 ఏళ్లవుతున్నా చరణ్ తారక్ జోడీ తెరపై సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. రాజమౌళి సృష్టించిన ఆ విజువల్ వండర్లో ఇద్దరు హీరోల నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ కనెక్షన్స్ అన్నీ కలిపి సినిమా రేంజ్ ని పెంచేశాయి. ముఖ్యంగా నాటు నాటు పాటతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకోవడం చరిత్ర సృష్టించింది. ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పైన కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో చర్చగా మారింది. ఆ ఊహకు మరింత బలం చేకూరుస్తూ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది. జైలర్ తో రజనీకాంత్ అభిమానులను అలరించిన నెల్సన్ ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా నెల్సన్ రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో తారక్ చెర్రీ కాంబోను కూడా తన లిస్ట్ లో పెట్టుకున్నాడని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం నెల్సన్ ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ వివరించాడట. అందుకు రామ్ చరణ్ ఎన్టీఆర్ పాజిటివ్ గా స్పందించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా నిజమా కాదా అన్నదానిపై ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. ఏదేమైనా తారక్ చెర్రీ మళ్ళీ ఒకే సినిమాలో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం రేపుతోంది. రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ ను స్క్రీన్ పైన చూపించగల దర్శకుడు ఎవరైనా ఉంటే ఆ క్రెడిట్ నెల్సన్ దిలీప్ కుమార్ కే దక్కవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ మరోసారి అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మల్టీ స్టారర్ నిజమవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. బయోస్కోప్.